me, Anirudh, also known as Bakodu. Thank you. కూలి పవర్ హౌస్ ఎన్ని మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్. చూసుకున్నట్టయితే భయంకరమైనటువంటి కాస్ట్ ఉందన్నమాట. అమీర్ ఖాన్ ఏంది, ఉపేందర్ ఏంది, నాగార్జున గారు ఏంది, రజనీకాంత్ గారు ఏంది, ఇంకా వేరే వేరే ఆ పేర్లు కూడా నాకు సరక్కా మైండ్లోకి రావు. అలాంటి యాక్టర్స్ అందరు కూడా నడుస్తున్నారు. ఈ పోస్టర్లో నేను ఇందాలు అబ్జర్వ్ చేయాలి, ఇప్పుడే అబ్జర్వ్ చేసిన, మొత్తం నార్మల్గా ఉన్నారు, మొత్తం అటు ఇటుగా చూస్తూనే ఉన్నారు, ఏదో నవ్వుకుంటా గీకుండా. కానీ నాగార్జున చూడ ఎంత వైలెంట్గా ఉన్నాడు. ఓరి నాయను, ఎంత వైలెంట్గా ఇంత యాంగర్గా చూస్తానంటే సినిమాలో తన క్యారెక్టర్ ఎలా ఉంటుంది అనేటటువంటిది ఇమాజిన్ చేసుకుంటేనే ఉత్సాహపడుతుంది. వెయిటింగ్ నేనైతే ఈ నాగార్జున ఈ లుక్ చూసి ట్రైలర్ కోసం ఇగ్గల్లి వెయిట్ చేస్తున్నా. భయంకరమైనటువంటి కాస్ట్ ఉంది. చూసుకున్నట్లయితే August 14th కూలీ రిలీజ్ అవుతుంది. అదే August 14th వార్ 2 రిలీజ్ అవుతుంది. వార్ 2 ట్రైలర్ చూశాక ప్రతి ఒక్కళ్ళు ఈ విధమైనటువంటి మీమ్స్, నేను కూడా కమ్యూనిటీ పోస్ట్ పెట్టా, కానీ నన్ను చాలామంది నెగిటివ్ కామెంట్లు పెట్టారులే. కానీ నేను ఒకటే అన్నా అనమాట, చూసుకున్నట్లయితే ఆ ట్రైలర్ చూశాక ఇక కనకరాజు గారు మీరు పోస్ట్ పోన్ చేసుకోవడం మీకే మంచిది. ఎందుకంటే వన్స్ ఆడ ఉంది యంగ్ టైగర్ ఎన్టీఆర్ అన్న దిగిందంటే, అన్న పాజిటివ్ టాక్ కొట్టిండు అని అంటే ఇక ఎదురుగా ఏ సినిమా ఉన్నా నిలబడదు అనేటటువంటిది 100% వస్తుంది. అది మీకు తెలుసు, నాకు తెలుసు. నేను ఏ విధమైనటువంటి పోస్ట్ పెట్టా, కింద కూడా కామెంట్లు చేశారనమాట. ఎట్టకేలకి ఇక మనం ఇన్ని రోజులు అనుకున్నాం ట్రైలర్ రాదు, టీజర్ రాదు, ఇక డైరెక్ట్గా సినిమాని దింపేటటువంటి ప్రయత్నం చేస్తుండే లోకేష్ కనకరాజు గారు. ట్రైలర్ ఎందుకు రిలీజ్ చేయలేదంటే, ట్రైలర్ రిలీజ్ చేస్తే స్టోరీ లైన్ అనేటటువంటిది లీక్ అయింది. అలా స్టోరీ లైన్ లీక్ అయితే మట్టికి బాగోదు. సో ఎల్సీలో ఉందో లేదా ఇవన్నీ హింట్లు ఇవ్వాలి అని అంటే ట్రైలర్ రిలీజ్ చేయను, ఖచ్చితంగా సినిమానే వస్తుంది అని చెప్పి ఆయన అయితే అన్నాడు. ఎట్టకేలకి ట్రయల్ అయితే రాబోతుంది. August 2 చూసుకున్నట్లయితే ట్రయల్ని రిలీజ్ చేస్తామని చెప్పి ఈ రోజు మార్నింగ్ వాళ్ళు అయితే అఫీషియల్గా తెలియజేశారు. అబ్బా సాయిరామ్ అనేటటువంటి ఫీలింగ్ కలిగిందనమాట. జస్ట్ ఇమాజిన్ చేయండి, ట్రైలర్లో ప్రతి ఒక్క క్యారెక్టర్ని చూపిస్తాడు. అటు మన నాగార్జున గారి దగ్గర నుండి, రజనీకాంత్ గారి దగ్గర నుండి ఎవరెవరు నటిస్తున్నారు అనేటటువంటి ప్రతి ఒక్కరిని చూపిస్తాడు. వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసుకుంటా ట్రైలర్ అలా టచ్ చేసుకుంటూ వెళ్తే దాని వెనక మన అనిరుద్ధ్ మ్యూజిక్. ఆల్రెడీ మన అమీర్ ఖాన్ గారు పాప హిట్ లేక చాలా ఇబ్బంది పడుతుంటో, అలాంటి ఆయన అనిరుద్ధ్ లోకేష్ కనకరాజులో వచ్చేటటువంటి మ్యూజిక్ పడితే ఎలా ఉంటుంది అనేటటువంటిది జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. నేను మీకు చెప్పలా కానీ ఇంకో ఇంట్రెస్టింగ్ రోల్ అయితే ఉందంట. అది ఎల్సీయూ కనెక్ట్ చేస్తూ లాస్ట్లో వస్తుందంట. అది చూస్తే మట్టికి వేరే లెవెల్ ఉంటుంది అని చెప్పి తమిళనాడులో కొంతమంది యూట్యూబర్స్ అయితే చెప్తున్నారు. కానీ మన వాళ్ళు ఏమన్నారంటే, మన లోకేష్ కనకరాజు చూసుకున్నట్లయితే కూలీ అనేటటువంటిది ప్యూర్ కమర్షియల్ సినిమా, ఇది ఎల్సీయూలో భాగం కాదు, ఇది ఆ సినిమాటిక్ యూనివర్స్కి లింక్ కాదు అని చెప్పి మన వాళ్ళు అంటున్నారులే. కానీ ఏమో ఆయన అన్నాడు కాదంటలా. ఎందుకంటే ఆయన మనకి లియో గురించి చెప్పిండా ఇది ఎల్సీయూలో భాగం అని చెప్పలేదు. సినిమా రిలీజ్ అయిన తర్వాత మనమే ఒక నెపోలియన్ కనెక్ట్ చేసిండు, లాస్ట్లో విక్రమ్ ఫోన్ చేసిండు, ఇదిరా ఎల్సీయూ అని చెప్పి బయటకు వచ్చాం. సో ఆయన మొత్తం డిసైడ్ అయ్యిండు. లియోకు చూసుకున్నట్లయితే అక్కడక్కడ మిక్స్డ్ టాక్ నడిచింది. మనం ఏదో ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే ఆ ఎక్స్పెక్టేషన్స్ అన్ని కూడా అది మ్యాచ్ అయ్యేలాగా అక్కడక్కడ మిక్స్డ్ టాక్ నడిచింది. సినిమా 1000 కోట్లు కొట్టాల్సింది, కానీ 600 కోట్లకే పరిమితమైంది. సో ఈసారి మన లోకి గారు ఇంత పెద్ద కాస్ట్తో వస్తుందంటే ఎల్సీయూకు లింక్ చేయకపోతే ఖచ్చితంగా ఆయన ఫ్యాన్స్ అభిమానులు డిసప్పాయింట్ అవుతారు. నేను కూడా చాలా డిసప్పాయింట్ అవుతా. దానివల్ల ఇస్తే లాస్ట్లో హింట్ ఇవ్వచ్చు, లైక్ రోలెక్స్ ఎంట్రీ ఇవ్వచ్చు, ఖైదీ ఎంట్రీ ఇవ్వచ్చు. ఆల్రెడీ చెప్పిండు కూలీ సినిమా తర్వాత ఇంకా ఏరే సినిమా లేనేలేదు, డైరెక్ట్గా ఖైదీ 2 తీస్తా అని చెప్పి ఆయన ఆల్రెడీ హింట్ ఇచ్చేసిండు ప్రత్యేకంగా ఇంటర్వ్యూలో. డ్యామ్ షూర్ అని చెప్పి బల్లగుద్దు చెప్పిండు. చూసుకున్నట్లయితే ఖైదీ 2 కోసం ఏమన్నా హింట్ ఇస్తాడేమో అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. నా గెస్సింగ్ కరెక్ట్ అయినట్టయితే మన ఢిల్లీ చూసుకున్నట్లయితే జైల్లో తను అంటే శిక్ష అనుభవించి వచ్చిండు కదా, తన జైలు మెట్టే మన అమీర్ ఖాన్ ఏమో, అమీర్ ఖాన్ని తన్ని ఈ విధంగా లింక్ చేస్తానేమో అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఏమో ఎల్సీలో ఉండాలి అని చెప్పి నేనైతే బలంగా కోరుకుంటున్నా. ఉంటే మట్టికి 1000 కోట్లు అనేటటువంటి మ్యాటరే కాదు, అది కూడా ఎలా కనెక్ట్ చేయాలంటే ఒక తోపు దాంట్లో కనెక్ట్ చేయాలి. మన విక్రమ్లో ఎలా కనెక్ట్ చేసిండో అలా ఒక మ్యూజిక్ వేసి కనెక్ట్ చేయగలిగితే లాస్ట్కి ఢిల్లీ ఒక కామియో వస్తే ఎలా ఉండేది. ఆ అరుపుకే థియేటర్లో దద్దలిల్ని అనమాట. మన లియోలో చూసుకున్నట్టయితే సార్ జస్ సార్ అని చెప్పి రోలెక్స్ అరుపుకే థియేటర్లో షేక్ అయ్యి పగిలిపోయింది. ఇంకా అలాంటిది డైరెక్ట్గా ఢిల్లీ ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుంది అనేటటువంటిది జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, మామూలుగా ఉండదు. అది జరగాలని చెప్పి నేనైతే కోరుకున్నా. సో ట్రైలర్ కోసం నేను కూడా ఇగ్గల్లి వెయిట్ చేస్తున్నా. ఈ 2వ తారీఖు అయితే రికార్డులు బదులైతే అర్థమైపోద్ది వార్ 2 గెలిచిద్దా, కూలీ గెలిచిద్దా, బాక్స్ ఆఫీస్ వద్ద ఎవరు సరైనటువంటి విజయం సాధిస్తారు అనేటటువంటిది మనకైతే ఖచ్చితంగా అర్థమైతే దాంట్లో డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇక చూద్దాం మన కనకరాజు ఆడించేటటువంటి రఫ్ ఆట. సో మీ కామెంట్ ఏంటి, మీరు వార్ 2కి వెళ్తారా, కూలీకి వెళ్తారా, ఫస్ట్ మీరు ఏది ప్రిఫర్ చేస్తారు అనేటటువంటిది మీ కామెంట్ తెలియజేయండి. నేనైతే ఫస్ట్ ఖచ్చితంగా వార్ 2నే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే మన ఎన్టీఆర్, నా ఎన్టీఆర్ అన్నొత్తనంటే ఇంకా అవతల ఎవరున్నా కానీ సెకండే, కూలీ అయితే సెకండ్ ప్రిఫరెన్స్. నాకైతే ఎన్టీఆర్ అన్న తర్వాత ఎవరైనా, ఎందుకంటే మన తెలుగు యాక్టర్ అబ్బా, ఆయన మనం ఇది చేసుకోవాలి. కానీ అంటే అందులో మన తెలుగు యాక్టర్లు ఎవరున్నారు చెప్పండి, చాలా రేరే కదా. నాగార్జున గారు ఉన్నారులే, కానీ నాగార్జున గారు కానీ నాకు ఎన్టీఆర్ ఇష్టం, అందుకే ఎన్టీఆర్ చూడడానికి అయితే వార్ 2కి వెళ్తా. ఇదైతే హానెస్ట్. మీ కామెంట్ కూడా తెలియజేయండి. మరి మీరు ముందు దేనికి వెళ్తారు అనేటటువంటిది డెఫినెట్గా కింద కామెంట్ చేసేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అవతార్ 3 ట్రయల్ వచ్చింది, దానికి రియాక్షన్ వీడియో చేస్తాను, కింద ఉంది లింక్ క్లిక్ చేయండి, ఆ వీడియో కూడా చూసేయండి.